అందరికీ నమస్కారం. జపాన్ జానపద కథల సిరీస్లో భాగంగా డాక్టర్ ఎం. హరికిషన్ గారు రచించిన 9వ కథ కోతిరాజు. ఈ కథ సంచిక తెలుగు డైనమిక్ ఆన్లైన్ సాహిత్య పత్రికలో ప్రచురితమైంది. ఇప్పుడు కథ మొదలుపెట్టేస్తున్నాండి. ఒక అడవిలో ఒక పెద్ద కోతుల గుంపుండేది. ఆ గుంపుకి ఒక రాజుండేవాడు. ఆ రాజు చాలా తెలివైనవాడు. గుంపులోని కోతులకు ఎటువంటి ఆపద కలగకుండా కాపాడేవాడు. ఆహారానికి లోటు లేకుండా చూసుకునేవాడు. దాంతో ఆ కోతులన్నింటికీ తమ రాజంటే చాలా గౌరవం, నమ్మకం. రాజు మాట కాదని ఏదీ ఏ పని చేసేది కాదు. ఆ అడవిలో ఒకసారి కరువొచ్చింది. తాగడానికి నీళ్లు, తినడానికి పళ్ళు దొరకడం కూడా చాలా కష్టమైంది. దాంతో అవన్నీ కలిసి ఆహారాన్ని వెతుక్కుంటూ ఇంకో అడవికి బయల్దేరాయి. ఆ కొత్త అడవికి చేరుకోగానే కోతిరాజు, మిత్రులారా, మనకు మన అడవిలోని ప్రతి చెట్టు, గుట్ట అన్నీ తెలుసు. కాని ఈ అడవిలో ఏ చెట్టు కాయలు తినవచ్చు, ఏవి తినకూడదు, ఏ చెరువు నీళ్లు తాగవచ్చు, ఏవి తాగకూడదు, ఎక్కడ పడుకోవాలా, ఎక్కడ తిరగాలా అనేది అస్సలు తెలియదు. కాబట్టి ఈ కొత్త చోటులో జాగ్రత్తగా అడుగులో అడుగు వేసుకుంటూ నా వెంబడిలండి. నా అనుమతి లేకుండా తొందరపడి ఏవీ తినవద్దు, తాగవద్దు అని చెప్పాడు. అన్నీ సరే అన్నాయి. అవి అలా పోతూ ఉంటే ఒకచోట ఒక పెద్ద పళ్ల చెట్టు కనపడింది. దాని నిండా ఎక్కడ చూసినా గుత్తులు గుత్తులుగా పళ్ళు విరక్కాసి కనబడ్డాయి. మధురమైన మాగిన వాసన రారమ్మను పిలుస్తా ఉంది. ఆ ఎర్రని పళ్లని చూస్తానే కోతులన్నిటికీ నోరూరింది. అప్పటికే వాటికి బాగా ఆకలవుతా ఉంది. దాంతో అవి తమ రాజువంక తిరిగి, రాజా, పిల్లలు పొద్దున్నుంచి ఏమీ తినక ఆకలితో అల్లాడిపోతా ఉన్నారు. కాయలేమో కమ్మగా కనబడుతున్నాయి. చూస్తున్న కొద్దీ నోట్లో నీళ్లూరుతూ ఆకలి రెట్టింపవుతూ ఉంది. ఏం చేయమంటారు? తినమంటారా వద్దా అని అడిగాయి. కోతిరాజు ఆ చెట్టును పరిశీలనగా చూస్తూ, మిత్రులారా, తొందరపడకండి. చుట్టుపక్కల చాలా చెట్లున్నాయి. కాని వాటిలో వేటికి నిండుగా ఇన్ని కాయల్లేవు. ఇవి తినేవే అయితే ఇప్పటికే ఉడతలు, పక్షులు వీటిమీద చేరి అల్లరి చేస్తూ కనపడాలి. కాని ఒక్క పక్షిగాని, చిన్న జీవిగాని కనపడటంలేదు. నాకు అనుమానంగా ఉంది. చెట్టు కిందంతా గమనించండి అని చెప్పాడు. కోతులు చెట్ల కింద ఉన్న పొదలలో బాగా వెతికాయి. అక్కడక్కడా కొన్ని ఉడతలు, పక్షులు చెచ్చిపడి ఉన్నాయి. అది చూసి, నిజమే రాజా, నీవు చెప్పింది. ఈ పళ్ళు తిన్నవన్నీ ఈ పొదల్లో చెచ్చిపడి ఉన్నాయి అని చెప్పాయి. దాంతో అవన్నీ మరలా ముందుకు బయల్దేరాయి. కొంచెం దూరంలో ఇంకొక పళ్ల చెట్టు కనపడింది. పైన పక్షులు పళ్ళు తింటూ కిచికిచలాడుతూ ఉన్నాయి. వెంటనే కోతిరాజు, మిత్రులారా, ఇదే మనకు సరిపోయే మంచి చెట్టు. అల్లరి చేయకుండా పైకెక్కి హాయిగా అందరూ సమానంగా తినండి అని చెప్పాడు. కోతిరన్నీ గబగబా పైకెక్కి తీయతీయని పళ్లన్నీ తెంపుకుంటూ కడుపు నిండా తిన్నాయి. అలా తిన్న కాసేపటికి వాటికి బాగా దాహం వేసాగింది. చుట్టుపక్కల ఎక్కడా నీళ్లు కనిపించడంలేదు. దాంతో అవన్నీ నీటికోసం వెతుక్కుంటా బయల్దేరాయి. అలా చాలా దూరం పోయాక ఒకచోట ఒక చెరువు కనిపించింది. ఆ నీళ్లను చూడగానే అవి సంబరంగా రాజువంక తిరిగి, రాజా, ఇప్పటికే నడిచీ నడిచీ దాహంతో నోళ్లు పిడిచగట్టుకుపోయాయి. పాపం పిల్లల మొహాలు అలసి వాడిపోయాయి. చెరువులో దిగి నీళ్లు తాగమంటారా అనడిగాయి. కోతిరాజు ఆ చెరువు చుట్టూ తిరుగుతూ జాగ్రత్తగా పరిశీలించాడు. ఆ తర్వాత మిగతా వాటి వంక తిరిగి, మిత్రులారా, ఈ చెరువులోకి జంతువులు వెళుతున్న పాదముద్రలు అన్నివైపులా కనిపిస్తున్నాయిగాని తిరిగి బయటికి వస్తున్న పాదముద్రలు మాత్రం ఎక్కడా కనపడటంలేదు. అంటే ఈ చెరువులో ఏదో దాగి ఉంది. దిగిన జంతువును దిగినట్టు పట్టి మింగేస్తా ఉంది. కాబట్టి మనం వేరే చెరువు వెతుక్కోవడం మంచిది అన్నాడు. ఆ మాటలకు మిగిలిన కోతులు, రాజా, ఇక్కడ చుట్టుపక్కల ఎక్కడా మరొక చెరువు ఉన్నట్టు కనిపించడంలేదు. ఇప్పటికే పొద్దున్నించి నీళ్లు లేక పసిపిల్లలు అడుగు తీసి అడుగు వెయ్యలేకపోతున్నాయి. ముందు నుయ్యి వెనక గొయ్యి అంటే ఇదేనేమో. ఇంకో దారేదేనే ఉంటే చూడండి అని అడిగాయి. సరే, తొందరపడకండి. కొంచెంసేపు ఇక్కడే విశ్రాంతి తీసుకుందాం. ప్రశాంతంగా ఆలోచిస్తే ఏదో ఒక దారి ఖచ్చితంగా కనిపిస్తుంది అన్నాడు. సరే అని అవి చెరువు దగ్గరే ఒక చెట్టు కింద కూర్చుని చెరువు వంకే చూడసాగాయి. ఆ చెరువులో ఒక జలరాక్షసుడు ఉన్నాడు. ఏవైనా జంతువులు నీళ్లకోసం అడుగుపెట్టిన మరుక్షణం నీళ్ల కిందనుంచి చప్పుడు కాకుండా దూసుకొచ్చి వాటి కాళ్లు పట్టుకుని క్షణాల్లో లోపలికి లాక్కునిపోయేవాడు. కోతులన్నీ చెరువు దగ్గరికి రాగానే, ఆహా, దొరికింది విందుభోజనం. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 50కి పైనే ఉన్నాయి.
ఈరోజు పండగే పండగ అనుకుంటూ సిద్ధంగా ఉన్నాడు. కాని ఎంతసేపు ఉన్నా ఒక్క కోతి కూడా నీళ్లలోకి దిగడం లేదు. దాంతో చూసి చూసి విసిగిపోయి దానికి చిర్రెత్తుకొచ్చింది. ఒక్కసారిగా చెరువులోనుంచి సర్రున పైకి లేచాడు. ఏం కోతులారా, దాహంగా లేదా? రండి, ఈ తియ్యని నీళ్లు తాగి హాయిగా ఈదులాడండి, మీకేం భయం లేదు అన్నాడు. కోతిరాజు ఆ రాక్షసుణ్ణి చూస్తూ, ఓహో, నీవేనా దాహంతో దిగిన జంతువులను దిగినట్లు పట్టి తింటున్నది? నీ మాయమాటలు, దొంగచేష్టలు నా వద్ద పనికిరావు, నాకంతా తెలుసు అన్నాడు. జలరాక్షసుడు చిరునవ్వు నవ్వి, ఓ కోతిరాజా, ఈ అడవిలో చుట్టుపక్కల ఇంకొక చెరువు కనుచూపు మేరలో ఎక్కడా లేదు. ఇప్పటికీ మీ మొహాలన్నీ అలసటతో వడలిపోయి అడుగుతీసి అడిగేయడం కూడా కష్టమనేలా ఉన్నాయి. నన్ను తప్పించుకుని ఈ చెరువులో నీళ్లు మీరెవ్వరూ తాగలేరు. అలాగని వెనక్కు వెళితే నీళ్లు దొరక్క దారిలోనే అందరూ చస్తారు. కాబట్టి నాదొక మాట, మీలో సగం మంది నాకాహారంగా మారండి, మిగతా సగాన్ని వదిలేస్తా, ఏమంటారు అన్నాడు. ఆ మాటలకు కోతిరాజు, ఓ రాక్షసా, నేనున్నంతవరకు నా గుంపులోని ఒక్క కోతిని కూడా నీవు ముట్టుకోలేవు. అలాగే నీ చెరువు నుండి నీటిని తాగడం కూడా ఆపలేవు. చూస్తూ ఉండు, మరో గంటలో నీకు దొరక్కుండా నీ చెరువులో నీళ్లు కడుపు నిండా తాగి ఎలా బయటపడతామో అన్నాడు. ఆ మాటలకు రాక్షసుడు, అలాగా, అదీ చూద్దాం. ఈ రోజు వరకు నా చేతినుండి ఒక్క జంతువు కూడా తప్పించుకోలేదు. నీవు చెప్పినట్టు చేస్తే నేనీ చెరువును వదిలేసి శాశ్వతంగా వేరే చోటుకు వెళ్ళిపోతా అన్నాడు. సరే, అదే మాటమీద ఉండు అంటూ కోతిరాజు పరిశీలనగా చుట్టూ చూడ్డం మొదలుపెట్టాడు. చెరువు చుట్టూ బాగా ఎత్తుగా పెరిగిన వెదురుబొంగులు కనపడ్డాయి. వెంటనే వాని మనసులో తళుక్కున ఒక ఆలోచన మెరిసింది. కోతులన్నిటినీ పిలిచి ఏం చెయ్యాలో చెప్పాడు. అన్నీ కలసి వెదురుబొంగులు నరకడం మొదలుపెట్టాయి. కాసేపటికి తలా ఒక వెదురుబొంగు వాటి చేతిలోకి వచ్చింది. సన్నని పొడవైన కర్ర తీసుకొని బొంగు మధ్యలో అక్కడక్కడ అడ్డంగా ఉన్న వెదురును తొలగించాయి. దాంతో అవి పెద్ద గొట్టాలుగా మారిపోయాయి. వెంటనే కోతులన్నీ చెరువు చుట్టూ చేరాయి. జలరాక్షసుడు ఏం జరుగుతుందో అర్థంగాక చుట్టూ చూస్తూ ఉన్నాడు. కోతిరాజు వెంటనే గట్టిగా 1, 2, 3 అని అరిచాడు. అంతే, రాక్షసుని వెనుకవైపు ఉన్న కోతులు నీళ్లల్లోకి దిగకుండా ఒడ్డునే నిలబడి వెదురుబొంగులు చెరువులో వేసి నీళ్లు పీల్చుకుని తాగడం మొదలుపెట్టాయి. అది చూసి జలరాక్షసుడు వేగంగా అటువైపు దూసుకుపోయాడు. వాడు దగ్గరికి వచ్చేలోపు అటువైపు ఉన్న కోతులన్నీ వెదురుబొంగులు బయటికి లాగేసుకున్నాయి. రాక్షసుడు అటువైపు కదిలిన మరుక్షణం ఇటువైపు ఉన్న కోతులు వెదురుబొంగులు చెరువులో పెట్టి నీళ్లు తాగడం మొదలుపెట్టాయి. రాక్షసుడు అటూ ఇటూ ఆగకుండా వేగంగా సర్రున దూసుకుపోతూ ఉన్నాడుగాని ఒక్క కోతి కూడా దొరకడం లేదు. అటుపోతే ఇటు, ఇటుపోతే అటు చెరువు చుట్టూ నిలబడి చకచక నీళ్లు కడుపు నిండా తాగుతూనే ఉన్నాయి. తిరిగి తిరిగి రాక్షసుడు అలసిపోయాడు. కోతులన్నీ పకపక నవ్వుతూ హాయిగా నీళ్లన్నీ తాగేశాయి. రాక్షసుడు అవమానంతో చెప్పిన మాట ప్రకారం ఆ చెరువునే కాదు, ఏకంగా ఆ అడవిని కూడా వదిలేసి వేరే చోటికి వెళ్ళిపోయాడు. కోతిరాజు పాలనలో కోతులన్నీ హాయిగా బతకసాగాయి. ఇంతటితో ఈ కథ ముగిసింది. ఈ కథ మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నాకు ప్రోత్సాహమివ్వండి.